సార్ అంటే నేను చూసాను మీరు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి గుడి కట్టించబోతున్నారని విన్నా. ఎస్, స్థలం కూడా చూస్తున్నాను. అమరావతిలో బ్రహ్మాండంగా కడతాను గుడి. ఇక్కడ ఎందుకంటే అమరావతిలో కడుతున్నారా సార్? అమరావతిలో ఎందుకంటే ఆయన చంద్రబాబు రాజధాని అంటున్నారు కదా, అదే అక్కడ ఆయన దాని మీద సీరియస్ దృష్టి పెట్టాడు కనుక అక్కడే చిరస్థాయిగా వాళ్ళిద్దరికీ గుళ్ళు కట్టుద్దామని. ఎందుకంటే ఊరినే కాదు, ఏదో వెటకారంగా అన్నమాట, వ్యంగ్యంగా అన్నమాట కాదు. వాళ్ళు స్పెషల్ స్టేటస్ సాధిస్తే చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును కలిగించే ఒక స్పెషల్ స్టేటస్ని ఆంధ్రదేశం పుట్టినకాడ నుంచి, ఆంధ్ర రాష్ట్రం పుట్టినకాడ నుంచి ఈ 10 ఏళ్ళుగా స్పెషల్ స్టేటస్ అనేది ఒక పెద్ద అందరి ద్రాక్షపొడ్డుగా ఉండిపోయింది. ఇవాళ అవకాశం ఉంది, అది సాధించేస్తే అది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి, ఉజ్వల భవిష్యత్తుకి, ఫ్యూచర్కి బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక అలాంటి సాధించిన ఆయన చరిత్రకారుడు అవుతాడు. అలాంటి ఆయన గుడి కట్టడంలో తప్పే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిల్ని. మీరు ఒక్కరేనా, లేకపోతే మీ అన్న టీం అట్లా నేనే స్వయంగా స్వయంగా సొంత డబ్బుతో? సొంతంగా డబ్బులతో. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిల్ని కాపాడాడు అనుకో, అది మహత్కార్యం. ఆ 32,000 ఆడపిల్లల జీవితాలు బాగు చేస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా ఆయన గుడి కట్టడానికి తప్పే ఉంది. అందుకని వీళ్ళిద్దరూ సాధిస్తారు, సాధిస్తారని నమ్మకం. అందుకని స్థలం చూస్తున్నా, ఈ 2 సాధిస్తారు వీళ్ళు. అవకాశం ఉంది కనుక. ఈ అవకాశం ఉండి కూడా సాధించకపోతే ప్రజలే చీ కొడతారనుకో. కానీ సాధించగలరు, సాధించే అవకాశం బాగుంది. రాజకీయంగా వాడు సాధించగలిగిన అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఇంత అవకాశం ఉండి కూడా చేయకపోతే ఇంకెందుకు? కనుక చేస్తారు. 40 ఏళ్ళ అనుభవం ఈయన, ఆవేశంతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఈ 2 సాధిస్తారు. సాధించినప్పుడు ఆ మహత్కార్యం సాధించిన పవన్ కళ్యాణ్కి ఆంధ్ర ఉజ్వల భవిష్యత్తు మూలమయ్యే స్పెషల్గా తీసుకొచ్చి చంద్రబాబుకి గుడి కడతాను. అదే చెప్పి అందుకని గుడి కడతాను. కడతాను, ఖచ్చితంగా బ్రహ్మాండంగా కడతాను. వాళ్ళతో ఓపెనింగ్లు చేయిస్తాను. ఓకే సార్. అయితే మీరేమో ఇక్కడ గుడి కడతా అంటున్నారు, కానీ మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే మీకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విన్నాను నేను. వస్తున్నాయి. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఇదే అంతే. ఇప్పుడు మిగతా ఫ్యాన్స్, నేను అలనాటి నుంచి రామారావు గారి సినిమాలు పనిచేసినప్పుడు కానీ, మా నాన్నగారు రామారావు గారి సినిమాలు రాసినప్పుడు కానీ, తర్వాత కృష్ణ గారి సినిమాలు రాసినప్పుడు కానీ, కృష్ణ గారి సినిమాలు పనిచేసినప్పుడు కానీ, అలాగా ఆ రోజుల నుంచి రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, నాగేశ్వరరావు, శోభన్, వీళ్ళ ఫ్యాన్స్, వీళ్ళందరితోటి ఇంటరాక్ట్ అవ్వడం. చిరంజీవి ఫ్యాన్స్ కూడా, బాలకృష్ణ, అందరూ ఇంటరాక్ట్. వీళ్ళందరూ ఈ ఫ్యాన్స్ అందరూ ఒక టైపు. వీళ్ళు వాళ్ళ హీరోని అభిమానిస్తారు, వాళ్ళ హీరో చెప్పే కార్యక్రమాలు చేస్తారు. మరొక బూతులు తిట్టడము, కోపం వచ్చినా, ఒక విరోధాలు వచ్చినా కూడా బూతులు తిట్టాలు, ఈ ఫోన్లు చేసి అంటాలు చేయరు. మరి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అంత రౌడీతనాలు, ఫోన్లు చేయటాలు, బూతులు తిట్టాలు, ఇంట్లో వాళ్ళని తిట్టాలు ఏవి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ చిల్లర బుద్ధిని బయటికి చెప్తే కానీ ఫ్యాన్స్ అనే విలువలు తగ్గిస్తుంది. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది ఏంటంటే అలవాటు చేశాడు నాగబాబు. వాళ్ళని రెచ్చగొట్టడం ఆయనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని మాట్లాడమంటాం, మీరు సమాధానం చెప్పండి అంటాం, దాంతో వాళ్ళు రెచ్చిపోతారు. అది సాధారణంగా. అంటే మిగతా గతంలో హీరోలని ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఫ్యాన్స్కి వీళ్ళు సలహా ఇచ్చారు, మీరు మీ అభిమానం మీకు అభిమానం ఉంచుకోండి, అంతే తప్పితే ఇతరుల మీద రాళ్ళు రువ్వటం, ఇతరుల మీద చేయటం వద్దు అని ఈ హీరోలు చెప్పేవారు. అందుకని ఆ హీరోలు ఫ్యాన్స్ క్రమశిక్షణలో ఉండేవారు. ఒకనొక సందర్భంలో రాజశేఖర్ మీద చిరంజీవి గారి ఫ్యాన్స్ దాడి చేసినప్పుడు స్వయంగా చిరంజీవి గారే వచ్చి దాన్ని కంట్రోల్ చేయడం మనం చూసాం. ఇప్పుడు చిరంజీవి గారు వీరమ్మ, చిరంజీవి గారు హ్యాండిల్ చేయట్లా ఫ్యాన్స్ని హ్యాండిల్ చేసేది నాగబాబు. నాగబాబే విచక్షణ చూపించాలి ఫ్యాన్స్కి. ఎందుకంటే ఫ్యాన్స్కి నాగబాబు గురువు. చిరంజీవి చెప్పినా కూడా కాదు, నాగబాబు చెబితే ఎగపడిపోతారు, నాగబాబు చెబితే కూర్చుంటారు. అది ఆ లెవెల్లో ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు ఇన్ని సంవత్సరాలుగా. కనుక నాగబాబు కొంచెం ఆలోచించాలి. ఇలాగ మనం ఫోన్లు చేసి బూతులు తిట్టం కాదు. వాళ్ళ అభిప్రాయాలు, ఇష్టం ఉన్న వాళ్ళు అభిప్రాయాలు చెప్తారు. రాజకీయ ప్రత్యర్థులు అన్నాక రాజకీయ విమర్శలు ఉంటాయి.
రాజకీయ ప్రతి మిమ్మల్ని ఏమి అనకూడదు, మీరు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, మిమ్మల్ని ఏమి అనకూడదు, మీరు ఏ హీరోలైనా ఏమైనా అనొచ్చు, నాగబాబు బాలయ్య ఎవడు అని అనొచ్చు, ఆ? మోహన్ బాబుని తిట్టచ్చు, మీరేమైనా ఎవరినైనా అనొచ్చు, కానీ మిమ్మల్ని ఎవరు అనకూడదు అని అనుకుంటే ఫ్యాన్స్ ఎట్లా? తప్పు కదా అది. ఫ్యాన్స్ అంటారయ్యా, అంటారు, అనిపించుకుంటారు. రాజకీయాల్లో ఉన్నాక రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా విమర్శలు చేయక ఏం చేస్తారు? మిమ్మల్ని పొగిడితే మీకు దేవుడు అవ్వచ్చు, మీకు ఈ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ దేవుడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మాకు దేవుడు కాదు, గురువు కాదు కదా. మాకు హీఈస్ రాజకీయ ప్రత్యర్థి అంతే. రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం రాజకీయాల్లో. సినిమాలో ఉన్నప్పుడు సినిమాలో లీడింగ్ హీరో, దట్ ఇస్ డిఫరెంట్. అక్కడ లీడింగ్ హీరో కనుక అక్కడ ఆయన మాట తూ అంటే తూ, తా అంటే తా అని ప్రొడ్యూసర్లు ఫాలో చేస్తారు కనుక ఇక్కడ ఫాలో చేయమంటే ఎట్లా? రాజకీయాలు వేరు, సినిమాలు. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయ ప్రత్యర్థి మా గురువులు కాదు, ఏమి కాదు. రాజకీయ ప్రత్యర్థి అరే మోడీ గారిని ఎన్ని మాట్లాడట్లా? మోడీ గారిని అంతకన్నా ఎక్కువ మోడీ గారు ఎన్ని అన్నారు? కాంగ్రెస్ వాళ్ళు దొంగ అన్నారు, ముసలిన్ అన్నారు, హిట్లర్ అన్నారు, రక్త పిపాసి రకరకాలు మాట్లాడారు. ఈ వీళ్ళలోనే వీళ్ళ మీద పడి కొట్టాలు, బూతులు మాట్లాడాలు, అసహ్యగా మాట్లాడాలు. మనం బూతులు తిట్టినా సేకరి ఇక వాళ్ళ నోట్లో పడి మనమాట. అందుకని ఫోన్లు కట్ చేస్తాను. మరి ఇదివరకు కొన్నిసార్లు తిడితే బుద్ధుంటే రారా నేరుగా వచ్చి మాట్లాడరా, ఎవడో నువ్వు సన్నాసి గన్నాయిగడు ఎవడో ఫోన్లో కదా నేరుగా తిట్టేవాడిని. ఇప్పుడు అసలు దరిద్రం కట్ చేస్తాను, ఎందుకు ఇది అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.